Hi guys, so today I came up with two parcels after so many long days back. So we're going to unbox this one. So I have ఇక్కడ వచ్చి this unboxing video. I have two parcels. ఇది ఒకటి వచ్చేసి చిన్నది పార్సల్ అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమున్నదని చెప్పేసి చూపించబోతున్నాను అనమాట. లెట్స్ ఓపెన్. ఇది వచ్చేసి పార్సల్ వచ్చి 2 days అవుతుంది. నేను ఓపెన్ చేయలేదు, వీడియో చేద్దామని చెప్పి అలాగే ఉంచాను. డోంట్ హ్యావ్ టైం యాక్చువల్లీ. సో ఇదే అని ఇప్పుడు చూపిస్తాను. రిటర్న్ ఇవ్వడానికి కూడా అవుతుంది, ఏమైనా డ్యామేజ్ వస్తే ఏమో కాంటాక్ట్ అవ్వాలేమో తెలీదు. చూద్దాం. ఓపెన్ చేస్తే లోపల పిచ్చిగా ఉంది, ఏమో అర్థం కావట్లేదు. ఇది వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ పెట్టాను అన్నమాట. డీటెయిల్స్ అన్నీ నేను లాస్ట్లో చెప్తాను. స్టిక్కరింగ్స్ కూడా ఇచ్చారేంటి వీళ్ళు అసలు? ఎందుకు ఇవన్నీ దేంట్లో పెట్టారు అర్థం కాలేదు. స్టిక్కరింగ్స్ ఏంటి అసలు? ఇవన్నీ స్టిక్కర్ తీసేసిన స్టిక్కర్లు కూడా దేంట్లో పెట్టారా? ఏం అర్థం కాదు. ఏమొచ్చి డీటెయిల్స్ చిన్న చేసి ఉన్నాయి. ఇవి ఏం కూడా బాగుంది. ఓకే ఫైన్, పక్కన పెట్టేసారు. చూజ్ యువర్ ఓన్ హెయిర్ క్రౌన్, చూజ్ యువర్ ఓన్ హ్యాండ్. సో ఈ పేజ్ నుంచి నేను ఆర్డర్ పెట్టాను అనమాట. ఓపెన్ చేస్తున్నాను. కొన్ని థింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది ఓపెన్ చేసే ముందు ఫస్ట్ నేను ఇది ఓపెన్ చేస్తాను. ఇది చిన్న ప్యాక్, వీటితో ఆర్డర్ పెట్టింది కాదు ఇది. ఇది వచ్చేసి నేను బయట వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను అనమాట. ఎక్కడికైనా ఒక చిన్న వస్తువు అయినా తీసుకుంటాను, ఏదో ఒకటి జ్ఞాపకం. చిన్నది, సో చిన్నది హెయిర్ క్లిప్. సాడ్ పార్ట్ ఏంటంటే మనం ఆడేసి దీన్ని ఎరగొట్టామన్నమాట. సో చూద్దాం దీని సంగతి తర్వాత. ఏమైనా పెరుగమ్మ వేస్తే అతుక్కుంటుందేమో బేబీ. చూద్దాం. నేను ఇట్లా కానీ క్యూట్ ఉంది సైడ్ పెట్టుకోవడానికి. ఇది కథ. ఇదన్నమాట. ఓకే, అండ్ దెన్ ఈ బాక్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తాను. This is the list of what we purchased. మనం చాలానే ఆర్డర్ పెట్టాం. ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ అనమాట. షో యూ ఫస్ట్ వన్ బై వన్. నేను టేబుల్స్కుంటే చూపించాను. ఇవి వచ్చి ఇయర్ రింగ్స్. ఇవైతే నేను ఆర్డర్ పెట్టలేదు. ఇవి ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు. ఏమైనా ఫ్రీ గిఫ్ట్ అట్లా ఏమైనా ఇచ్చారా ఏంది నాకు తెలియదు. ఇది మాత్రం నేను ఆర్డర్ పెట్టలేదు. అండ్ ఇది వచ్చేసి హెయిర్ క్లిప్, సేమ్ లైక్ ఇంతకుముందు చూపించాను. సేమ్ కార్డులు మాత్రం ఇచ్చారబ్బా వీళ్ళు. ప్యాకింగ్ నేను పెట్టి ఇవ్వకుండా కార్డులు ఎందుకు ఇచ్చారు? క్యూట్ ఉంది. క్రిస్మస్ గిఫ్ట్ అనిపిస్తుంది. బాగా అనిపించింది. ఫోటో ఇవి ఇట్లా ఒప్పు తీసి మళ్ళీ లోపల పెట్టాలంటే చాలా కష్టం అనుకుంటున్నా. సో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా చూపిస్తాం. ఇదనమాట. ఇది వచ్చేసి హెయిర్ క్లిప్. So this one
ఇది వచ్చి కీచైన్ అనమాట. సో ఇది భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. నేను ట్రావెలింగ్లో అక్కడ వెళ్తే చిరాకు పుట్టింది, బోరు పుట్టింది. అట్లాంటప్పుడు ఇవి ఇలాంటివి మన దగ్గర ఉన్నాయనుకో ఆడుకోవచ్చు అనమాట. ఓల్డ్ ఆడుకోవచ్చు. సో అందుకని జస్ట్ టైంపాస్కి నా హ్యాండ్ బ్యాగ్స్ వాటికి కిచెన్ లాగా వేసుకోవచ్చు అని కొనుక్కున్నాను. ఇది కూడా టైంపాసే, బాగుండింది చూడడానికి క్యూట్గా, అందుకని నేను తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ దిస్ ఈజ్ ఇది కూడా ఒక హెయిర్ క్లిప్ సైడ్ పెట్టుకోవడానికి. యాక్చువల్గా ఇవి చిన్నపిల్లలు పెట్టుకుంటారు. ఐ డోంట్ నో వై ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సైడ్ క్లిప్స్, ఐ డోంట్ నో. బట్ ఇప్పుడు నాకు ఇలాంటివి పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ వాటర్ పెట్టాను. చాలా బాగుంది, క్వాలిటీ నీట్గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా నాకు నచ్చిందని వాటర్ పెట్టాను. అండ్ దెన్ ఇది ఒక టైప్ ఆఫ్ క్లాత్ బాగుంది, ఇలా పెట్టుకోవడానికి నీట్గా ఉంది, మంచిగా ఉంది. రబ్బర్ బ్యాండ్ అయిపోతే అయిపోతుంది. అండ్ దిస్ వన్, ఇవి కూడా సైడ్ క్లిప్సే, 2 క్లిప్స్ వచ్చాయి, ఇదొకటి ఇదొకటి. అండ్ ఇది వచ్చి హ్యాండ్, ఇది నేను ఎప్పుడైనా కానీ ఏమన్నా పెట్టుకుంటే దానికి బ్రేస్ పెట్టుకుంటాను అనమాట. ఒక వాచ్ ఒక బ్రేస్ పెట్టుకుంటా. నాకు బ్రేస్లు అంటే ఈ బ్రేస్లన్నా రింగులన్నా పిచ్చి అనమాట, పిచ్చి ఇట్లా వచ్చింది. కానీ థిక్నెస్ ఎక్కువగా ఉన్నట్టుంది. బట్ మనకి ఇలా సెట్ అయితే చూడాలి. ట్రైన్స్ సరిపోదు. ఇట్స్ నైస్, కానీ థిక్నెస్ కొంచెం తగ్గిస్తే బాగుంది అనిపిస్తుంది, చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. బట్ ఈవెన్ దో క్వాలిటీ వాజ్ సో నైస్. ఇట్లా ఒక సైడ్కి ఇలా అంటే వచ్చేస్తుంది. చాలా బాగుంది నైస్. దీంట్లో రోమన్ లెటర్స్ వచ్చాయన్నమాట. చూడండి, ఇప్పుడు రోమన్ లెటర్స్ బాగా క్లియర్గా చూస్తే రోమన్ లెటర్స్ వచ్చాయి లోపల. ఇది వచ్చేసి 1 క్లియర్గా రావట్లేదు, చూడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు 1 ఉంది. 1 2 3 4 5 6 అని చెప్పి 10 వరకు ఉన్నాయన్నమాట. రోమన్ లెటర్, రోమన్ అంకెలు. పెట్టేది కొంచెం చూసుకోవాలా, ఫిట్టింగ్ అంతా అంతే. దిస్ ఈజ్ ద వన్. రబ్బర్ బ్యాండ్ ఏమైనా ఉన్నాయో చూస్తాను. ఇది స్కూటీ, మా డాడీకి స్కూటీ తీసుకున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు ఒక కిచెన్ ఉండే, అది పోయింది. ఇది బాగుందని చెప్పి తీసుకున్నాను. నైస్. అండ్ అనదర్ డ్రెస్, ఇది ఇట్లా ఉందన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో లైక్ స్టైల్గా ఉంది. ట్రై దిస్ వన్ ఆల్సో. సింపుల్, 2 వైపులా ఏదో వెరైటీ. నేను ఇదే పెట్టానని కూడా డౌట్ వస్తుంది. వా, ఇది చాలా క్యూట్ ఉంది, బ్యాంగిల్ మాదిరి. నైస్. క్వాలిటీ పరంగా బాగానే ఉన్నాయి. ఇవి ఎన్ని రోజులు వస్తాయి, ఇవి వాటర్లో వేస్తే పోవు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు కూడా. వాటర్లో పోసి చూపించి ఉంచి చూపిస్తున్నారు లైవ్గా. ఇవి షేడ్ అవ్వవు, వాటర్లో పడ్డ పోవు అని చెప్పి చూపిస్తున్నారు. అది మనం వాడితే కానీ తెలియదు, బట్ చూడడానికి మాత్రం క్వాలిటీగా కనిపిస్తున్నాయి. సీదా. అండ్ దెన్ హియర్ వి గో, చిన్న హెయిర్ క్లిప్స్. ఇవి ఎలా పెట్టుకుంటారు, ఇవి చిన్నవి పక్కన ఇట్లా అక్కడక్కడ పెట్టుకోవడానికి. ఇవి కూడా గుడ్డివి. అండ్ అనదర్ వన్ హియర్, దిస్ ఈజ్ ఆల్సో లైక్ సైడ్ క్లిప్ లాగా అనమాట. జస్ట్ ఇలా పెట్టుకునేది. సన్ఫ్లవర్, ఇది స్పాంజీతో వచ్చింది. బట్ ఎన్ని రోజులు ఉంటుందో లేదో తెలియదు, మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుందేమో. బట్ ఉండొచ్చు, ఏదైనా వస్తువు మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో ఇది ఉండొచ్చు మేబీ. అండ్ దెన్ అదేంటి
ఇది కూడా సేమ్ అదే హెయిర్ బ్యాండ్ బ్రేస్లెట్. ఇది కూడా నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం. లైక్ ఎట్లా అంటే ఇట్లా టైల్స్ టైప్లో వస్తాయి కదా ఇవి, ఇలాంటివి బాగుంటాయి చాలా. అంటే వైట్ క్లాత్స్ మీద ఏమైనా వేసుకున్నప్పుడు బాగుంటాయి అన్నమాట, మంచిగా ఉంటాయి, క్లాస్ లుక్ ఉంటుంది అసలు. సో ఇది కూడా సెట్ అయింది, లూజ్ అయింది అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. మరి అంత టైట్గా లేదు, అంత లూజ్గా లేదు, నార్మల్గా ఉంది. సో నాట్ ఏ బిగ్ డీల్ కాదు ఇది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా లైక్ అలాంటిదే హెయిర్ బ్యాండ్, బట్ ఇది బాయ్స్కి అయితే బాగుంటుంది. బట్ ఈవెన్ దో ఐ ట్రైడ్ దిస్, ఇట్లా ఓపెనింగ్. ఓ ఇది మ్యాగ్నెట్ లాగా, మ్యాగ్నెట్ జస్ట్ లైక్ మ్యాగ్నెట్. ఇది ఎట్లా ఇది ఓ ఇట్లా దీని మధ్యలో ఉంటుందన్నమాట. ఇది ఎట్లా చూపిస్తాను చూడండి, ఇది మ్యాగ్నెట్ అనమాట. ఇది దేనికి ఒకటి ఉంది కదా, ఇది సైడ్లో, ఇది దేన్ని ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో మధ్యలో ఇట్లా ఉంది కదా, ఇది దేన్ని ఇట్లా పెట్టాలన్నమాట. చూడడానికి క్లాస్గా ఉంది. ట్రై చేస్తాను అనమాట. కవర్లో పెట్టేద్దాం. దేనికి కార్డు ఇవ్వలేదు వాడు, మర్చిపోయినట్టున్నాడు. అన్నిటికి కార్డు ఇచ్చాడు, దేనికి కార్డు ఇవ్వలేదు, కార్డు పెట్టలేదు. అది చూపించాను కదా. తర్వాత వచ్చేసి నెక్ పీసెస్ కూడా కొన్ని తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. బ్రేస్లెట్ కూడా, ఇది కూడా కీ చైన్. దేని కూడా ఎందుకు తీసుకున్నా అంటే లైక్ ఆడుకోవడానికి, నాకు బోర్ కొట్టి ఆడుకోవచ్చు. ఇది ఎలా తెలుసా, ఇది కారు వెళ్ళిపోద్ది అన్నమాట, నచ్చితే వెళ్ళిపోద్ది. బ్యాక్ వదిలేస్తే ముందుకు వెళ్ళిపోద్ది. బ్యాక్ ముందుకు వెళ్ళిపోద్ది, ఇంకా వదిలేస్తే మనకు వెళ్ళిపోద్ది. ఇది ఏమీ సరిగ్గా లేదు కాబట్టి వెళ్ళిపోద్ది. అండ్ దెన్ హెయిర్ ఇవన్నీ ఒక్కదే అంటే చిరాగ్గా ఉంది. ఇవన్నీ ఇదొక నెక్ పీస్, ఇదొక నెక్ పీస్, ఇదొక రింగ్, ఇదొక నెక్ పీస్, ఇదొకటి బ్రేస్లెట్, ఇదొకటి స్నేక్ చైన్, అండ్ ఇది కూడా వచ్చేసి చైన్, అండ్ దెన్ ఇది వచ్చేసి హెయిర్ క్లిప్, అండ్ ఇది వచ్చేసి ఇంకొక చైన్, అండ్ ఇవి వచ్చేసి హెయిర్ క్లిప్స్, అండ్ థ్యాంక్ యూ కార్డ్ చేసినందుకు. ఇది వచ్చేసి బ్రేస్లెట్.